హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. లాస్ట్ టైం మా పేరెంట్స్ పంజాబ్ వచ్చినప్పుడు వాళ్ళకు ఒక స్పెషల్ ప్లేస్ చూపించాలనుకున్నాను. అదే వాఘా బార్డర్. అది అమృత్సర్ దగ్గరలో ఉంటుంది. సో ఎలాగో అమృత్సర్ వెళ్ళాం కదా అని ఇంకా అక్కడ ఫేమస్ ప్లేస్ అయిన గోల్డెన్ టెంపుల్కి కూడా వెళ్ళాము. ఇది సిక్ వాళ్ళ హోలీ ప్లేస్ అని అంటారు. ఇక్కడ లోపల చెప్పులు వేసుకోవద్దు, తలకి ఖచ్చితంగా ఏదైనా కట్టుకోవాలి. చూడ్డానికి ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి, పీస్ఫుల్గా కూడా ఉంది. మీరు ఎప్పుడైనా పంజాబ్ వస్తే అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్ విజిట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ అయితే వాటర్ మధ్యలో ఉంటుంది. ఇంకా అక్కడ చెప్పులు పెట్టుకోవడానికి మనకి టోకన్స్ కూడా ఇస్తారు. ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. పంజాబ్ వస్తే ఈ ప్లేస్ని అస్సలు మిస్ అవ్వద్దు. నెక్స్ట్ నా ఫేవరెట్ ప్లేస్ వాఘా బార్డర్. ఇది అమృత్సర్ నుంచి 30 కిలోమీటర్స్. మేము ఇప్పుడు 30 కిలోమీటర్స్ జర్నీ చేసి వచ్చాము. క్రౌడ్ చూస్తుంటే ఇప్పుడిప్పుడే వస్తున్నారు. షో అయితే మనకు 4 to 6 మాత్రమే ఉంటుందండి. చూసారా, అటువైపు పాకిస్తాన్ గేట్, ఇటువైపు మన గేట్. ఇలాంటి వాటిని మనం డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేస్తే అసలు నిజంగా గూస్ బంప్స్ వస్తాయి. ఎంత బాగా అనిపించిందంటే మాకైతే ఇండియన్ ఆర్మీ బార్డర్లో ఉండి ఎంతో అన్నని ప్రొటెక్ట్ చేస్తుందని ఇది ఒక్కటి చాలండి చూపించడానికి. ఎవరి దేశం వైపు వాళ్ళు వాళ్ళ యాక్టివిటీస్ చేస్తారు. ఇండియా సైడ్ ఉండే క్రౌడ్ అయితే మొత్తం ఫిల్ అయిపోతుంది. అసలు కొంచెం కూడా గ్యాప్ ఉండదు. ఇంకా అరుపులు జై హింద్ జై హింద్ అంటుంటే మనకు కూడా చాలా గట్టిగా అరవాలనిపిస్తుంది. మనకు వాళ్ళకు ఒక గేట్ మాత్రమే అడ్డుంటుంది, కానీ ఎలాంటి గొడవలు జరగొద్దని చెప్పి చాలా సెక్యూరిటీ అయితే ఉంటుందండి. నా వాయిస్ ఆపేస్తున్నాను, మీరే వినండి. అలా 6 వరకు అర్చి హ్యాపీగా బయటకు వచ్చాం. మా మమ్మీ డాడీ అయితే చాలా ఎంజాయ్ చేశారు. మీరు ఎంజాయ్ చేస్తే ఒక లైక్ వేసుకోండి. అలాగే షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.